నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్ గీత దాటింది. అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసిందని, ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరని మంత్రి లోకేష్ ఘాటుగా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయాగ కేంద్రానికి, విశాఖలో యూనిట్ మాల్కు రాష్ట్రంలో 3,716 కోట్లతో చేపట్టిన 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తయిన 8 జాతీయ రహదారులను ప్రారంభించారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితమిచ్చారు. అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. అద్భుతమైన మన అమరావతి పునఃప్రారంభాన్ని మనం వీక్షించాము. గట్టి కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిదురు కవిత కేసును ఛేదించిన పోలీసులు చిదురు కవితను దోమకొండ మండలం చింతామణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ హత్య చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కవిత వద్ద ₹1,00,000 అప్పు తీసుకుని వాటిని చెల్లించవద్దు అనే ఉద్దేశంతో పథకం ప్రకారం కవితను హత్య చేసిన మహేష్
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. మహేష్ వద్ద ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు, ఉంగరంతో పాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఒక ఆడమనిషి స్టాండ్ ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా ఒక టీం వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత అక్కడ ఆ ఉమెన్ దగ్గర నుంచి ఆ గోల్డ్ ఐటమ్స్ కానీ ఆర్నమెంట్ జనరల్ గా లేడీస్ చేస్తున్న ఆర్నమెంట్స్ తీసుకోవడం గమనించి దాని ఎంక్వైరీ బిజినెస్ ఆప్షన్ జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటా అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈ రోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకు వెళ్తే ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30 తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్ కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు వాళ్ళకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే అరెస్ట్ చేసినారో ఆ అక్యూజ్ కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా ఆయనకు తెలిసిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇతను 2024లో జైలుకు వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు 1 లక్ష రూపాయలు ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ లేడీ దగ్గర చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని వచ్చి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరికిపోయాడో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బట్ స్టిల్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ 48 hours లోనే సాల్వ్ చేసిన మన దేవరపల్లి పోలీస్ టీమ్ కి అండ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆ అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు అండ్ ఒక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ ఇది సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ని ప్రీవియస్ గా ఇప్పుడు ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇమీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. అండ్ ఫర్దర్ గా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని కడప జిల్లా మైదుకూరులో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీ ఎలైట్ పార్క్ ప్రాంగణంలో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పంచామృత అభిషేకం మహా మండలార్చన నిర్వహించారు. మైదుకూరు బీజేపీ కన్వీనర్ మరియు లక్ష్మీ ఎలైట్ పార్క్ ప్రొపరైటర్ మాచనూరు సుబ్బారాయుడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈశ్వరీదేవి, మఠం పీఠాధిపతి వీర శివకుమార్ స్వామి, అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరాజానంద స్వామి, తెలంగాణ సిద్దిపేట వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠాధిపతి వీర ధర్మజ స్వామి, బనగాలపల్లి పీఠాధిపతి శ్రీనివాసాచార్య స్వాములు హాజరయ్యారు. ఓం స్వాభుత్పవస్య దివ్యాయ జన్మనే శ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః ధూపమాగ్రాపయామి ఘంటానాదం శ్రావయామి సకారేణ శతభీష్ట సిద్ధ్యర్థం శ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినః పంచామృత మహా అభిషేక పూజాం కరిష్యే. ऊर्ध्वं जिगातु भेषजम्
शं नो अस्त्वद्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो भृत्वा अत्यतिस्तद्दशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यश्च भव्यम् उदामृतत्वस्यैशानः नमो वयं वै श्रवणाय कुर्महे समे कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మంజూరు చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కావాలనే కొంతమంది ఇందిరమ్మ ఇండ్లపైన అసత్య ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కొట్పల్లి మండల్ నా పేరు ఇందిరమ్మ లిస్ట్లో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా అందరికీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాను. ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాను. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళొకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళొకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళొకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయటపెట్టి, ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వద్దు ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి వారికి భరోసా ఇప్పిస్తాం. సార్ కమిటీ మెంబర్స్ కూడా అన్యాయంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మా సెలక్షన్ చేసినట్టు అనిపిస్తుంది సార్. వేలపల్లిలో చేసుకోండి సార్, చేసుకోద్ది సార్. మీరు అన్నట్టు ఖచ్చితంగా మీరు అన్ని విధంగానే మేము కూడా ఏకీభవిస్తున్నాం కదా సార్. దానికి మేము కాదట్లేదు కదా. అక్కడికి వచ్చి ప్రతి ఇంటిని వెరిఫికేషన్ చేయండి సార్. ప్రతి ఒక్క ఇంటిని వెరిఫికేషన్ చేయండి. ఎంత సపోర్ట్ చేస్తున్నామో మీకు తెలుసు. అది అట్లాంటప్పుడు మీరు కూడా సపోర్ట్ చేసి ఒక రోయలపల్లిని ఒక అవినీతికి అన్యాయానికి దారి కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన 100% నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా
దయచేసి ఏమనుకోకుండా సార్ కరెక్టే సార్ మంద అయింది తప్పైంది అంతే కదా పని ఇస్తాను ఏం కాలేదు లేదు లేదు చెప్పింది సార్ ఇప్పుడు 3 లిస్టులు వచ్చింది సార్ 3 లిస్టులలో కూడా సార్ సార్ 3 లిస్టులు గ్రామ పంచాయతీకి వచ్చినాయి కదా సార్ మీరు చెప్పింది సార్ ఫైనల్ లిస్ట్ అని చెప్పి 93 వచ్చినాయి సార్ మా ఊరికి 90 మాది రోయలపల్లి సార్. పన్నెండవ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్లో ప్రారంభమైంది. ఈ బీచ్ కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే నిర్వహించిన మార్చ్ని స్వీకరించారు. అనంతరం శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, సగిలీలు మాట్లాడుతూ ఈ అంతర్జిల్లాల పోటీలలో ఉమ్మడి 13 జిల్లాల నుండి 13 జట్లు పాల్గొంటాయని, ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
తీసుకొచ్చి ఇక్కడే కూర్చుంటారు, ఆడే తాగుతాం, ఆడే తింటాం, అక్కడే ఉంచేస్తున్నారు, ప్లేట్లు పడేస్తున్నారు. అలా ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళా ఊర్లో ఇది ఒక డంప్ యార్డ్ లా తయారవుతారు, బీచ్ లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా అన్న, సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి. బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు, నేను పర్సనల్గా చూస్తాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాన్ని ఒక డంప్ యార్డ్ లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో దయచేసి ఇది కోపం కాదు కానీ బాధ, అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అడగొడుతున్నాం. అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అండి, ఇది మీ ఊరు, మీకు సంబంధించిన బీచ్ అని కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది వేస్తుంటారు. నీకు పొద్దునపూట ఎప్పుడైనా వచ్చి నడవడానికి వస్తే సిగ్గేస్తుంది అసలు ఈ ఊళ్ళో పనిచేస్తున్నట్టు, అంత దారుణంగా చేసి పెడతారు రాత్రి. సో దయచేసి కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయర్స్ ఉంటున్నారు, ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం. ఇక్కడ వాడేవాళ్ళకి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేప్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయన తెలుసు యాక్చువల్. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను, దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా ఈ బీచ్ని కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయటానికి సహకరించాలి. మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా. సో దయచేసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇక్కడున్న నాయకులందరికీ పదే విన్నవిస్తున్నది. 5వ తేదీ ఆయన చాలా మంచి ఆలోచన యాక్చువల్. అంతా అయిన తర్వాత 5వ తేదీ మళ్ళీ మనం వస్తాం, నేను వస్తాను ఆ రోజు. దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ని ఎలా ఉండిందో అంతకు 2 ఇంతలు నీట్గా అందరికి అప్పచెప్పాలి. అండ్ అది అలానే ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ సహకరిస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.